ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే మనం హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా కోపంలో ఉన్నా డిప్రెషన్ లో ఉన్నా నువ్వు పేదవాడివైనా ధనవంతుడివైనా అందరికీ అందుబాటులో ఉండేది మందు ఒకటే. మందంటే మళ్ళీ మీరు హాస్పిటల్లో ఇచ్చే టాబ్లెట్స్ అనుకునేవారు. టాబ్లెట్స్ కాదు, మందంటే ఆల్కహాల్. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెబుతాను, జాగ్రత్తగా వినండి. రాహుల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. చిన్నప్పటి నుండి చాలా బాగా చదివేవాడు. అన్ని ఎగ్జామ్ లోనూ తానే ఫస్ట్ వచ్చేవాడు. ఎలా అయినా తను కలెక్టర్ అయ్యి తన ఊరికి మంచి పేరు తేవాలని చాలా కోరుకునేవాడు. అయితే రాహుల్ వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకు బిజినెస్ లో లాస్ వచ్చి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి మందు అలవాటు చేశారు. కొన్ని రోజులకి అది ఒక వ్యసనంగా మారిపోయింది. దాంతో ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడినా తరచుగా కోప్పడేవాడు. అంతేకాకుండా తను మత్తులో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఆయన్ను మోసం చేసి ఆయన ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. రోజు తాగి రావడంతో తరచుగా తన భార్యాభర్తల మీద మధ్య గొడవలు జరిగేవి. దాంతో రాహుల్ సైకాలజికల్ గా బాగా డిస్టర్బ్ అయ్యేవాడు. అంతేకాకుండా స్టడీస్ లో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాడు. దాంతో రాహుల్ స్టడీస్ లో మెల్లమెల్లగా వెనకబడ్డాడు. కొన్ని రోజులకి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే స్టేజ్ కి వచ్చేసాడు. ఫస్ట్ వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు రాహుల్ ని చూసి నవ్వుతున్నారు. రాహుల్ కి ఇది చాలా అవమానంగా అనిపించింది. తట్టుకోలేకపోయాడు. అతను వెంటనే సూసైడ్ చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని తెలిసిన వెంటనే తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఆమె కూడా చనిపోయింది. అప్పటికే మందుకు బానిసైన తండ్రికి లివర్, కిడ్నీ లాంటి మేజర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి తను కూడా కొద్ది రోజులకి చనిపోయాడు. అయితే ఇదంతా ఒక కథ మాత్రమే కాదు, ఇది ఒక నిజ జీవిత కథ. ఈ కథలో అబ్బాయి పేరు రాహుల్ కాదు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆ అబ్బాయి పేరు బయటకు చెప్పలేకపోతున్నాం. పైన చెప్పిన స్టోరీలో విలన్ ఎవరో మీకు తెలుసా? వాళ్ళ నాన్న అనుకుంటున్నారా? కానే కాదు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? నో నో. నాన్నతో గొడవ పడే అమ్మ అనుకుంటున్నారా? కాదు. ఈ కథలో విలన్ మందు అంటే ఆల్కహాల్. వ్యక్తిగతంగా వాళ్ళందరూ మంచి వాళ్లే, కానీ వాళ్ళని ఇలా మార్చింది ఈ ఆల్కహాల్ మాత్రమే. నిజంగా మందులో అంత పవర్ ఉందా? ఒక హ్యాపీ ఫ్యామిలీని డెడ్ పూల్ గా మార్చేంత పవర్ ఉందా? తెలుసుకుందాం రండి. ఎక్కడైనా మందు తాగిన వెంటనే ఏం తయారు చేశారా, తాగిన వెంటనే ఎక్కేస్తుంది అని అంటారు కదా, కానీ మందుని ఎవరు సపరేట్ గా కనిపెట్టలేదండి. అది నేచర్ లోనే దొరికింది. కానీ అందులో 2% మాత్రమే ఆల్కహాల్ ఉండేది. ఇది మనిషికి అంత హార్మ్ఫుల్ కాదు. అయితే ఇది కాలక్రమేణా మనిషి అత్యాశతో కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ని ఫెర్మేషన్ అనే టెక్నిక్ తో ఇందులోనే రకరకాల మందులను తయారు చేసేవారు. నెంబర్ 1, గ్రేప్స్ నుండి వైన్ తయారు చేస్తారు. ఇందులో 9 నుండి 15% వరకు ఆల్కహాల్ ఉంటుంది. నెంబర్ 2, బనానా వీట్ నుండి బీర్ తయారు చేస్తారు. ఇందులో 4 నుండి 8 వరకు ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. నెంబర్ 3, రైస్ వైన్. ఇది రైస్ నుండి తయారు చేస్తారు. ఇందులో 12 నుండి 16% వరకు ఆల్కహాల్ పర్సెంట్ ఉంటుంది. నెంబర్ 4, యాపిల్ నుండి సైబర్ తయారు చేస్తారు. ఇందులో 4 నుండి 8% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉంటే అంత మొత్తం ఎక్కువ వస్తుంది. అందుకని మానవుని ఆశ ఇంతటితో ఆగకుండా వీటిని ఫర్దర్ గా డిస్టిబ్యులేషన్ చేసి ఆల్కహాల్ పర్సెంటేజ్ ని ఇంకా పెంచారు. వైన్ ని డిస్టిల్ చేస్తే బ్రాందీ వస్తుంది. బీర్ ని డిస్టిల్ చేస్తే విస్కీ వస్తుంది. మీలో ఎంత మందికి తెలుసు? చెరుకు రసాన్ని డిస్టిల్ చేస్తే రమ్ వస్తుంది. బంగాళదుంపని డిస్టిల్ చేస్తే వాడ్కా వస్తుంది. వీటిలో 30 నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మనకి బయట అమ్మే మందులో ఇథనాయిల్ లేదా మిథనాయిల్ ఉంటాయి. అయితే మిథనాయిల్ చాలా డేంజరస్. ఇది చీప్ లిక్కర్ లో తరచుగా కలుపుతూ ఉంటారు. ఎందుకంటే ఇది తక్కువ రేట్ లో దొరుకుతుంది కాబట్టి. మందు తాగడం వల్ల మెయిన్ గా మన బ్రెయిన్ అండ్ లివర్ కి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. రెగ్యులర్ గా తాగే వాళ్ళకి బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడం, మతిమరుపు, ఎక్కువ కోపం, సడన్ గా కళ్ళు తిరగడం లాంటివి వస్తాయి. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ లాంటివి రావడం వల్ల హార్ట్ అటాక్ గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. హెపాటిసిస్ లాంటివి వచ్చి మనిషి చాలా త్వరగా చనిపోతాడు. అందుకే మందు మానేయాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారిగా మానేసి అది మీ బాడీని రెసిస్ట్ చేసుకోలేదు కనుక తాగడం గ్రాడ్యువల్ గా తగ్గించాలి. వారానికి 5 సార్లు తాగే వాళ్ళు 2 సార్లు తాగాలి, తర్వాత ఒకసారి, ఆ తర్వాత పూర్తిగా మానేయాలి. ఇలా మందు మానేయడం వల్ల మీరొక్కరే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి.